ఎక్కడ స్త్రీలు పూజిత పడతారు ఆ దేశాలు సస్యశ్యామలంగా ఉంటాయని వరంగల్ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయ అర్చకులు లక్ష్మణమూర్తి అన్నారు. వరంగల్ నగరంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించారు. పూర్వం అమ్మవారు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి వరలక్ష్మి వ్రతం చేస్తే సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉంటావని అనడంతో ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనాడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించింది. అదే ఆనవాయితీగా ఇప్పటి వరకు కూడా ప్రతి శ్రావణ మాసం వచ్చే ప్రతి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని, స్త్రీలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు కాబట్టి దేశం సస్యశ్యామలంగా ఉంటుందని అర్చకులు లక్ష్మణమూర్తి తెలిపారు. అగరబత్తులు ముట్టియకండి. అయినా అమ్మా రెండు కావాలి. అక్షతలు తీసుకోండి. శ్రీ గణేశ సహిత సుబ్రహ్మణ్యేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో ప్రతి సంవత్సరము 4 శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం 84 నుండి అంటే 40 ఏళ్ళ నుండి ఈ గుళ్ళో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేది 2వ శుక్రవారం ఈ స్త్రీల చేత అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తేనే ఆ దేశాలు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్పినట్టు వాళ్ళని పూజిస్తున్నాయి. కానీ వాళ్ళ చేత అమ్మవారిని పూజించడం అనేది ఇంకా మనకు అందరికీ దొరికిన సౌభాగ్యం అన్నట్టు. అంటే అమ్మవారు ఒక చారుమతి అనే ఒక స్త్రీకి, బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు మోస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఇస్తానని అమ్మవారు చెప్పడం వలన అప్పటి నుండి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు భూలోకంలో స్త్రీలందరూ శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయడం జరుగుతుంది. వీళ్ళందరి యొక్క భాగ్యం వల్లనే మన యొక్క దేశం సస్యశ్యామలంగా, ఇది వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి ప్రతి జీవికి కూడా వర్షం కావాలి. మనకు అందరం కూడా పంటలన్నీ పండడానికి యొక్క వర్షాలే ఆధారం కాబట్టి వీళ్ళు చేసే యొక్క పూజల మహిమంతో దేవతలందరూ కూడా మన మీద వర్షాలన్నింటినీ కురిపించి మనందరినీ సస్యశ్యామలంగా ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీల యొక్క భాగ్యం వల్లనే మనందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నామని, ఎక్కడ కూడా స్త్రీని పూజిస్తేనే ఒకటి ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళందరినీ పూజిస్తేనే మనందరికీ కూడా మంచిది అని అమ్మవారు చెప్పడం జరిగింది. అలాంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ దేశం మీద, ఈ లోకం మీద సర్వదా ఉండాలని కోరుకుంటూ బోలో రాజరాజేశ్వరి మాతాకి జై. నా పేరు లక్ష్మణ శర్మ.